దయచేసి ఆహార పదార్థాలు తయారు చేసేవారి మినహా మిగిలిన వారందరూ కూడా ప్రార్థన స్థలానికి వచ్చినట్లయితే మరి కృతజ్ఞతా కూటాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. యేసయ్య నామాన్ని అడుగుచూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. నిలవరమైనది మనకిల లేదని, నిలవరమైనది మనకిల లేదని వల్లభుడు స్థిరపరచెను పరమందు, వల్లభుడు స్థిరపరచెను పరమందు. చెల్లించి స్తుతులను పూజింతము, చెల్లించి స్తుతులను పూజింతము. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. సీయోను పురమగు దేవుని నగరుకు సొంపుగా తెచ్చెను తన కృప ద్వారానే, సొంపుగా పురమందు తెచ్చెను పురమారగను ప్రయోజింతుము, పురమారగను ప్రయోజింతుము. దేవునికే మహిమా, దేవునికే మహిమా. ఆశ్చర్యమే మాధుర్యమే నా ప్రభుతో కాపాడని ఎడల దాని కావలియారు మేలుకొని ఉండుట అర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత వండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట అర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చి ఉన్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణము వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతులు కష్టార్జితం అనిపించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగను. నీ లోగిడి నీ భార్య ఫలించి ద్రాక్షావళియులండను, నీ భోజనము బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు నందురు. ఆయనందు యెహోవా భయభక్తులు గలవాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా యెరూషలేము క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను ప్రభాతండి. ఇక్కడ వచ్చిన వారందరూ కూడా దీవించిన ప్రభాతండి. ఆస్వాదించి ప్రభాతండి. అలాగే నేను ప్రభాతం ఇవాళ పుట్టాడు నిత్యము దీవించబడును గాక అన్న దావీదు ఓవాచ. మా అందరి జీవితాలు వేడుకుంటున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దైవజనుడైనటువంటి సొలొమోను రచించినటువంటి కీర్తన
చాలా అమూల్యమైన అద్భుతమైన సందేశాలను ఇమిడ్చుకున్నటువంటి కీర్తన. బైబిల్ ఏమండి ప్రీచర్స్, బైబిల్ టీచర్స్, కాపర్లు, ఉపదేశకులు చాలామంది బైబిల్ గ్రంథాన్ని మిస్ఇంటరప్ట్ చేశారు. సరైన రీతిలో వ్యాఖ్యానించని కారణం చేత దేవుని సంఘానికి అందవలసినటువంటి సారాంశ బోధ, స్వచ్ఛమైనటువంటి బోధ ఏమండి అందటం లేదు. దేవుడు పిలవకుండానే ఎంతోమంది సేవకు వచ్చి ఏమండి వారికి నచ్చిన విధంగా సేవ చేస్తూ వారికి తోచినట్లుగా దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానించడం వల్లనే సార్వత్రికంగా ఈనాడు సంఘం దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. విశ్వాసుల ఆత్మీయ సకల బలహీనతలకు ఒక మూల కారణం ఉంది. అది దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం కూడా అనేక ఆత్మీయ బలహీనతలకు అదొక కారణం. స్వకీయ నాశనానికి కొంతమంది దేవుని వాక్యాన్ని వక్రముగా తిప్పిది అని మన లేఖనాల్లో మనకు తెలుసు. తిమోతి పేతురు రాసినటువంటి పత్రికలో పేతురు అన్న చెబుతూ ఉన్నాడు, వీటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టతరమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు. 2వ పేతురు పత్రిక చివరి అధ్యాయము 16 వచ్చింది. వీటిని గురించి తన పత్రికలన్నిట్లో బోధించున్నాడు. వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, అస్థిరులైన వారును తక్కిన లేఖములు అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనములకు ఏం చేయుదురు? అంటే కిందన ఫుట్ నోట్లో ఇచ్చాడు, వక్రముగా తిప్పుదురు. కొన్ని కష్టమైనవి అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇలా కొన్ని గ్రహించడానికి ఎలాంటివి లేఖనంలో కొన్ని కష్టమైనవి. దేవుడు తన దాసుల ద్వారా రాయించిన మాటలు ఈజీగా అర్థమైపోయేవి కాదు. బైబిల్లో చెబుతుంది ఏమండి వాటిలో కొన్ని గ్రహించుటకు కష్టమైనవి. ఏమండి చాలా కష్టమైనవి అంటే అర్థం కావని కాదు, అర్థం చేసుకోవడానికి ఏం పడాలి? కష్టపడాలి. ఇలా కొంతమంది సోమరులైన వారికి అది దొరకదు. బైబిల్లో సత్యం దొరకాలంటే కష్టపడే గుణం కలిగిన వారికి దేవుడు సత్యాన్ని బయలుపరుస్తారు. ఇంతెందుకు మీరు బైబిల్లో తరచి పరిశీలన చేసినట్లయితే దేవుడు తన సేవకు పిలిచిన వారందరూ ఏమైనా ఊరితో కూర్చున్నవారు కాదు. ఇలా ఏదో పరిచర్య చేస్తున్నవారు. ఏదో ఉపమానంలో చెప్పినట్లుగా ఊరకన్నా ఉన్నందుకు నా పొలంలో పనిచేయమాట, అది సేవ గురించి ఉపమానం కాదు. ఉపమానాలు కూడా వక్రంగా వ్యాఖ్యానించారు. సేవ గురించి ఉపమానం కాదు. బైబిల్ గ్రంథంలో సేవకు పిలువబడిన వారిని మనం గమనిస్తే వారందరూ ఏదో ఒక పనిలో, దావీదును దేవుడు పిలిచాడు, అతడు గొర్రెలను కాచుకుంటూ ఉండగా పిలిచాడు. ఆమోసును దేవుడు పిలిచాడు, పశువులను కాచుకొనుచుండగా దేవుడు పిలిచాడు. ఏలియా ద్వారా ఎలీషాని పిలిచాడు, అప్పుడు ఎలీషా పొలము దున్నుతూ ఉన్నాడు. పేతురుని యేసయ్య పిలిచాడు, పేతురు చేపలు పడుతూ వలలు కడుక్కుంటూ ఉన్నాడు. ఎవరిని దేవుడు పిలిచిన వారు ఈజీగా ఊరుకున్నవారు కాదు, ఏదో వాళ్ళు ప్రయాసపడుతూ దేవుడు ఎంచుకొని తన సత్యాన్ని తన మార్గాన్ని బయలుపరిచేది ఎవరికంటే సోమరులకు కాదు, కష్టపడే గుణ లక్షణం కలిగిన వారు. దేవుని బిడ్డలు కష్టపడే మనస్సును ప్రేమించారు. ఇలా సోమరితనంగా ఉండడం అనేది దేవుని బిడ్డలకు తగనటువంటి లక్షణం, మనకు తగదంతది. అంటే మన శరీరాన్ని కొంతమంది కొన్ని ఆహారాలు పడవు. చూడండి, పుట్టుకతో కొంతమంది నాన్ వెజిటేరియన్ తినరు కాదు, వాళ్ళు నాన్ వెజిటేరియన్ మీద ఒక రకమైనటువంటి ఏవగింపు, అసహ్యత క్రియేట్ చేసుకుంటారు. ఏమండి వాళ్ళు తినకుండా ఉండడానికి కారణం ఏంటంటే చుట్టూ మరి అందరూ తింటున్నప్పుడు ఒకసారి ఆశ కలుగుతుంటుంది. అమ్మ మనం తినకూడదని చెప్పి దాని మీద యాంటీ డోస్ వేసుకుంటారు అన్నమాట. మాత్ర అంటే మైండ్ ఒక అభిప్రాయం, అది మంచిది కాదు అని దాని మీద ఒక అసహ్య భావనకు వస్తారు. అది ఒకవేళ వాళ్ళు తిన్నా అది వారి శరీరానికి ఏమవుదు, సూట్ అవ్వదు, బయటకు వచ్చేస్తుంది. కొంతమంది ఆరోగ్యానికి కొన్ని ఆహార పదార్థాలు ఎలా పడవో క్రైస్తవునికి సోమరితనాన్ని పడదు. దేవుని బిడ్డలకు ఏమండి కష్టపడడం అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది, సూట్ అవుతుంది. ఏమండి ఇవి పరిశుద్ధులకు తగవు అన్నట్లుగా దేవుని బిడ్డలకు ఏమంటే సోమరితనం అనేది అసలు. వీటిలో కొన్ని సంగతులు గ్రహించులకు కష్టమైనవి, వాటిని ధ్యానించాలి. ఇలా కొంతమంది వాటిని ఏం చేస్తున్నారు, వక్రముగా తిప్పుతున్నారు. బోధించడం వక్రంగా తిప్పడం అనేది ఒక విషయం అయితే, విశ్వాసులు అర్థం చేసుకోవడం కూడా వక్రంగా అర్థం చేసుకోవడం
మరొక విషయం, ప్రభునందు ప్రియులారు, లేఖనాన్ని ఎప్పుడు కూడా మన సొంత ఆలోచనలతో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. చాలాసార్లు మనకున్న కొన్ని అలవాట్లను, మనకున్న కొన్ని బాధలను బట్టి లేఖనాన్ని మనం చూస్తాం. ఎవరైనా మనకు నచ్చలేదనుకోండి, ఎవరైనా మనకు నచ్చని పని చేశాడు అనుకోండి, ఆ దృష్టితోనే వాక్యాన్ని మనం చూడటం వల్ల వాక్య సత్యం అనేది మనకు దూరం అయిపోతుంది, మన పగ తీరుతుంది. అంతే. నేను అనుభవించాను. పాస్టర్ గారికి ఎవరికైనా విశ్వాసం మీద కోపం ఉందనుకోండి, డైరెక్ట్గా చెప్పేయాలి. అది అసలు కాపరికి ఉండవలసిన లక్షణం. ఏమంటే డైరెక్ట్గా చెప్పేయాలి, అమ్మ ఈ విషయంలో మీ మీద నాకు చాలా కోపంగా ఉంది, ఇలా ప్రవర్తించడం బాగాలేదు. అది యథార్థవంతుడైనటువంటి సేవకుని లేదా దేవుని అందరి విశ్వాస యొక్క లక్షణం. అలా ముఖం మీదుగా చెప్పడానికి కొంతమందికి మొహమాటం. ఇలా అలాంటప్పుడు వాక్యమే అది కరెక్ట్గా సాధన వైపు. అప్పుడు ఇంకెవరు మాట్లాడరు కదా. మామూలుగా చెబితే మరి అడుగుతాడని భయమేమో. వాక్యము ద్వారా తన పగ, తన కోపం అంతా తీర్చుకుంటుంది. అది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే ఆ వాక్యంలో దేవుడు ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో ఆ సమయంలో దైవజనుడు ఆ సందేశాన్ని నొక్కిపట్టి తన సొంత ఆలోచన చెప్పడం వల్ల ఏమండి ఆ వాక్యము నిరర్ధకమైపోతుంది. దేవుడు పంపిన సందేశం ప్రజలకు దొరకదు. ఏమండి నాకెవరో విధేయుడు కావటం లేదని చెప్పి ఏమండి అవిధేయత గురించి మాట్లాడడం మొదలుపెట్టేందుకు ఏమండి కొంతమందికి ప్రార్థనలో బలహీనత ఉంటుంది, కొంత పరిశుద్ధత బలహీనత ఉంటుంది. వీడు ఒక్కడే తినేస్తాడు తప్ప మిగిలిన వారందరూ ఏమైపోతారు? ఆకలితో ఉండిపోతారు. ఏది నాకు దేవుడు ఏది మాట్లాడారు. అందుకే అన్నాడు, అందరూ నేర్చుకున్నట్లు, అందరూ క్షేమాభివృద్ధి చెందినట్లు సమస్తమును క్రమముగాను మర్యాదగా సరే. అందరం మనం నేర్చుకోవాలి, అందరము క్షేమాభివృద్ధి చెందాలి. అది దేవుని సంఘానికి ఉండవలసిన లక్షణం. ఇలా దేవుని వాక్యాన్ని కరెక్ట్గా అర్థం చెప్పే బోధకులు అత్యవసరంగా ఈనాడు మనకు కావాలి. ఈనాడు టీవీల్లో ఇది పిట్టల కోలాహలం చేసే కాలం. పరమగీతంలో అన్నాడు కదా, పిట్టల కోలాహలము చేయొచ్చు. పిట్టల కోలాహలం చేసే కాలం. ఎడు చూసిన వాక్యం, ప్రతి ప్రసంగాలు, ప్రతి కోటాల్లో వాక్యం వాక్యం వాక్యం, ఎక్కడ చూసినా వాక్యం వినబడుతుంది తప్ప ఆ పిట్టల కోలాహలం మధ్యలో పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని చాలా మంది గుర్తించలేకపోతుంది. పిట్టల కోలాహలము చేయించినవి పావుల స్వరం మన దేశంలో వినబడుతుంది. ఇన్ని పిట్టల మధ్యలో పావుల స్వరం ఒకటి వినబడుతుంది. పావుల స్వరం ఎలా ఉంటుంది? చాలా నెమ్మదిగా ఉంటుంది. అది గుట్రుగో 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 అంటుంది. అది యాక్చువల్లీ చాలా శ్రద్ధతో వింటే తప్ప పావుల స్వరం అనేది వినబడు. ఈ పిట్టలు అమ్మ బాబు కిచకిచకిచ ఎంత అల్లరి చేస్తాయంటే వీడి వాయిస్ ఎక్కువ వినబడుతుంది. చూసే వాళ్ళకి ఇది అట్రాక్షన్గా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది. కానీ పావుల స్వరం అనేది చాలా మందికి పరిశుద్ధాత్మ దేవుని స్వరం. పావుల స్వరం అంటే ఇలా పరలోకమును దేవుడు పంపినటువంటి పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని ఈనాటి దేవుని సంఘం గుర్తించలేకపోతుంది. అందుకే అన్నారు, ఈ పిట్టల కోలాహలం చేయ కాలం వచ్చింది. పావుల స్వరం మన దేశంలో మన దృష్టిని పావుల స్వరం మీద పరిశుద్ధాత్మ దేవుడు కేంద్రీకరిస్తున్నారు. ఇలా స్వచ్ఛమైనటువంటి మేలిమి బంగారు లాంటి ఏమండి విశ్వాసములో మనం కట్టబడాలి అంటే స్వచ్ఛమైన వాక్య వ్యాఖ్యానం మనకు కావాలి. ప్రస్తుతం మనం చదివిన వాక్య భాగం నేను కొన్ని వందల మంది బోధకులు ఏమంటే చెప్పడం విన్నాను. భార్య దొరికిన వారికి మేలు దొరికిను, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలుండును అని ఏ మ్యారేజ్ డే రోజు పురుషులను ఉద్దేశించి భర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు. ఇలా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వాలనుకున్న అసలైన సందేశం అలా మాట్లాడడం వల్ల మిస్ అయిపోతున్నారు చాలా మంది. అసలు యేసయ్య ఏమంటే పరిశుద్ధ దేవుడు ఆ వాక్యాన్ని రాయించింది భౌతిక సంబంధమైన పురుషుని కొరకు, భౌతిక సంబంధమైన స్త్రీ కొరకు కానే కాదు. ఒకవేళ వ్యాఖ్యానించుకుంటే తప్పు లేదు, కానీ దీని తర్వాతే దాన్ని వ్యాఖ్యానించుకోవాలి. ఆ వాక్యము భూమి మీద యేసు తన రక్తం ఇచ్చి సంపాదించుకున్న క్రీస్తు సంఘానికే మనం మొట్టమొదటిగా దాన్ని వ్యాఖ్యానించాలి, దాన్ని ఆపాదించాలి. ఇలా నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. అక్కడ ఎవరు ధన్యుడు? నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ భోజనం బలచుడు నీ పిల్లలు అంటారు, నీ యొక్క లోగిట నీ భార్య ఎలా ఉంటుంది. ఆ ధన్యుడు ఎవరు కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నాథుడు. ఇలా
యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో, అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించు. అదే అన్నమాట, అదే కంటిన్యూయేషన్. ఇలా ఎవరు ఆ బలవంతుడు అంటే సర్వశక్తుడైన దేవుడు. బలవంతుడైన దేవుని చేతిలో యవన కాలం ముందు పుట్టిన కుమారులు అంటే యవన కాలం ముందు రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డలు అని అర్థం. అక్కడ పప్పులో కాలేస్తారు, అంతకంటే కరెక్ట్ మాట ఏంటంటే తప్పులో కాలేస్తారు. అది యవన కాలంలో పుట్టిన కుమారులు అంటే కరెక్ట్గా యవన కాలంలో పెళ్లి చేసుకొని దేవుడు వారికి భౌతిక సమయం పిల్లలు ఇస్తే వాళ్ళు బలవంతుని చేతిలో బాణాలు అంటున్నారు. వాళ్ళు ఎవరి చేతిలో బాణాలు తెలియదు కానీ ఒకసారి వీళ్ళకే బాణాలు ఎవరి కాలం మంది 9 మంది పిల్లలకి అంటారు కానీ వాళ్ళే వీళ్ళకి బాణాలాగా మంచి ఎంగేజ్లో పెళ్లి చేసుకున్న చక్కటి పిల్లలకి అన్నాం సార్. అది ఏం ప్రయోజనం అండి? ఒకరు మా మాట విండి, ఒకరు మమ్మల్ని పట్టించుకోడు. మాకు సరైన గౌరవం అని ఎంతోమంది తల్లిదండ్రులు వేదన పడుతూ ఉంటారు. వారు ఎవరి మీదకో ప్రయోగించే బాణమో కాదు, తర్వాత పక్కన పెడితే ఒకసారి మన మీదకే ప్రయోగించబడే బాణం. మెట్టుగా వ్యాఖ్యానం కరెక్ట్ కాదు. బలవంతుడైన దేవుని చేతిలో యవన కాలం ముందు యేసు రక్తాన్ని ఆశ్రయించే రక్షలోనికి వచ్చిన వారు బాణము లాంటి వారు. దేవుడు అనుకున్న పని వారు అతను చేయగలరు. ఎందుకంటే యవన కాలం రక్షణ పొందాడు అంటే అతడు చేయడానికి ఎంతో అవకాశము, సమయం అనేది ఉంటుంది. ఎన్నో యుద్ధాలు చేయడానికి అతనికి జీవితం ఉంటుంది. కాబట్టి అతడు దేవుని అంబులు పొదులు ఎలా ఉంటాడో ఒక బాణములాగా ఉపయోగపడతాడు అన్నది. ఆ బలవంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగే మనం చదివిన మూల వాక్యములో ఆయన లోగిట ఆయన భార్య అంటే దేవుని సంఘం. ఇలా దేవుని సంఘము ఎలా ఉంటుందట? ద్రాక్షావళి. ద్రాక్షావళి అంటే దేవుని సంఘానికి పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడిన మరొక పేరు. ఇలా ద్రాక్షల తోట, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు. ఇలా ద్రాక్షావళిలో తీగలు విశ్వాసులు. అలాగే ద్రాక్ష తోటగా దేవుడు తన జనాంగాన్ని చూపిస్తూ ఉన్నాడు. దయచేసి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. నా ప్రియుల గురించి పాడుతున్న వినుడి. ద్రాక్ష తోటను బట్టి ఇష్టడయ్యాడట ప్రియుడు, అతని గురించి పాడేదని వినుడు అని చెబుతూ ఆ ద్రాక్ష తోట గురించి చెబుతూ 7వ వచనంలో అన్నాడు, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతిగా యెహోవా ద్రాక్ష తోట, ఆయనకి ఇష్టమైన ఇశ్రాయేలీలు ఆయన ద్రాక్ష తోట. ఇశ్రాయేలీలు అంటే ఎవరు అంటే అబ్రహాము సంతానం. అబ్రహాము సంతానం అంటే ఎవరు? భౌతిక సంబంధమైన పిల్లలు కాదు. అబ్రహాము సంతానం అంటే బైబిలే దాన్ని ఒప్పుకోదు. ఇలా మేము ఇశ్రాయేలు అన్నారు కొంతమంది. బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి మీరేమి ఇశ్రాయేలు, దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ళ నుండి కూడా అబ్రహాముకు పిల్లలను పుట్టించగలడు. మీరేమి ఇశ్రాయేలు, మారు మనసు పొందండి అన్నాడు యోహాను. ఒప్పుకోలేదు. బాప్తిసం ఇచ్చే మహర్షి యోహాను ఒప్పుకోలేదు. పౌలు అసలు ఒప్పుకోడు. శరీర సంబంధమైన పిల్లలు కాదు, వాగ్దాన రూప పిల్లలే పిల్లలు. అబ్రహాము సంతానము అంటే ఇస్సాకు అని అర్థం. ఇస్సాకు పుట్టడానికి 2 కారణం. ఒకటి విశ్వాసం, రెండవది వాక్యము లేదా వాగ్దానం. వాగ్దాన రూపమైన వాక్యం. ఇస్సాకు పుట్టుక కారణం ఏంటి? వాగ్దాన రూపమైన వాక్యము, రెండవది విశ్వాసం. అతడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడు అబ్రహాం. ఆ నమ్మడానికి అతనుకున్న ఆధారం ఏంటి? దేవుని యొక్క మాట. ఇస్సాకు పుట్టుకకు 2 కారణం, విశ్వాసము, వాగ్దానం. కాబట్టి ఇస్సాకు వలె విశ్వాసమును బట్టి దేవుని వాక్యమును బట్టి పుట్టిన వారే నిజమైన అబ్రహాము సంతానం. ఏమండి? అందుకే గలతీ పత్రికలో అంటాడు, కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ. ఈ పద్ధతి ప్రకారం నడుచుకున్న వారికి అనగా దేవుని ఇశ్రాయేలందరికీ సమాధానం కలుగును గాక. కొత్త జన్మను ఎత్తిన వారే దేవుని ఇశ్రాయేలు, మనమే. అంటే దేవుని ఇశ్రాయేలు ఎలా పోల్చబడ్డారు ఇక్కడ యెషయా గ్రంథంలో? ఆ ద్రాక్ష తోట. యేసు ప్రభు వారి కౌగిటిలో, లోగిటిలో నీవు ధన్యుడము, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె. ఇది సంఘము కొరకు పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న ప్రవచన వాక్కు. సంఘము యేసయ్య కౌగిట్లో ఎలా ఉండాలి?
ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండాలి ప్రియులారా. ఫలింపని ద్రాక్షావల్లి వలె కాదు, ఫలించే ద్రాక్షావల్లి వలె ఉండాలి. దేవుని సంఘమైన మనము యేసయ్య కవిగిట్లో ఉన్నామన్న మాట వాస్తవమే, కానీ యేసయ్య కవిగిట్లో ఫలించు ద్రాక్షావల్లి వలె ఉన్నామా అన్నది మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ప్రియులారా. యేసయ్య కవిగిట్లో యేసయ్య పరిధిలో ఉన్నాము, కానీ మన అనేక విషయాలు ఫలించటం లేదు. ఏమంటే ఇక్కడ ప్రవచన వాక్కు చెబుతుంది, నీ భార్య ఎలా ఉండవాలను ఫలించు ఉండును. ఇలా ఆ వాక్యము ప్రతి విశ్వాసులు కూడా నెరవేరాలి, ప్రతి విశ్వాసులు నెరవేరాలి. అలాగే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు, ఏమండి ఆ భార్యకే ఇంకొక పేరు అన్నమాట, ఇలా పిల్లలు. ఇలా యేసుప్రభు వారికి మనము సంతానము, మనం పిల్లలు. ఎన్నో బంధాలు ఉన్నాయి యేసయ్యకి మనకి. ఇలా అవన్నీ ఆత్మ సంబంధమైన బంధాలు, శరీర సంబంధంగా అర్థం కావు. శరీర సంబంధంగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుకోరు. ఇలా యేసుప్రభు వారు ఒక విధానంగా మనం చూస్తే మనకు ఆయన తండ్రి. ఇలా మరొక కోణములో నుంచి మనం చూస్తే మనకు ఆయన ప్రియుడు, మరొక కోణములో మనకు ఆయన భర్త వేరు, ప్రియుడు వేరు. ప్రియుడు అని ఎప్పుడు పిలుస్తామంటే వివాహం కానంత వరకు కూడా ప్రియుడు. ప్రియుల యేసుప్రభు వారికి మనకు ఇంకా వివాహం కాలేదు కాబట్టి మనకు ఆయన ఏమయ్యారండి? ప్రాణప్రియుడు. పాట పాడుకున్నాడు, నా ప్రాణప్రియుడా యేసు రాజా. కానీ ఎంత విచిత్రం అంటే వివాహం కాకమునిపై అన్ని హక్కులు అధికారాలు యేసయ్య మనకు ఇచ్చేశాడు. అందుకే సాతాను కుళ్ళు అడిగి పెళ్లి చేసుకోలేదు అదంటే అన్ని ఇచ్చేసావు అధికారాలు అంటే నా ఇష్టం నేను ఇచ్చాను. ప్రేమించాడు దేవుని సంఘాన్ని, కావలసినవన్నీ కూడా ఇచ్చారు. మీరు వేటిని బంధించరు అది బంధించబడును, వేటిని విప్పుదురు అది. పిల్లలు ఫలించు ద్రాక్షావల్లి మనం ఉండాలి. అలాగే భోజనపు బల్ల చుట్టూ మనం ఎలా ఉండాలి? ఒలీవ మొక్కలు. నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలు అని. మనకు ఉండవలసిన మరొక లక్షణం ఏంటంటే ఒలీవ మొక్కల లక్షణం. ఇలా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని బిడ్డలమైన మనల్ని ఒలీవ మొక్కలతో పోలుస్తూ ఉన్నాడు. ఇలా ఒలీవ మొక్క ఎంతో ఉపయోగకరమైనదంటే ఒలీవ కాయలు ఏమండి నూనె కొరకు వాటిని దంచి అందులోంచి నూనె తీస్తారు. ఇలా ఆ నూనె చాలా ప్రశస్తమైనది. దేవుని సన్నిధిలో దీపవృక్షములకు అభిషేకము కొరకు ఒలీవ నూనె వాడబడింది పాతదిన కాలంలో. ఒలీవ చెట్టులో నుండి ఒలీవ కాయలు, ఇలా ఒలీవ మొక్కల వలె ఉందరు అన్నాడు. ఒలీవ మొక్కలు పెరిగి ఒలీవ కాయలు కాస్తాయి. ఒలీవ కాయలు దంచి అందులోంచి నూనె తీస్తారు. దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణం ఏంటంటే దేవుని బిడ్డలందరూ ఎదిగి వారు ఒలీవ కాయలను ఫలించాలి. ఆ ఒలీవ కాయల్లో నుంచి ఏం రావాలి? ఒలీవ నూనె. పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఇలా ఏమండి నేనెంత దంచినా నీ దగ్గర నుంచి ఏం రావాలి? నూనె రావాలి. ఏమండి నిన్ను పిండితే, నిన్ను నలగొడితే, రోట్లో వేసి దంచితే ఏం రావాలి మన నుంచి? సనుగుడు కాదు, ఏమండి సంశయాలు కాదు, అవిశ్వాసం కాదు, అపవిత్రత కాదు, దూషణ కాదు, నూనె రావాలి. ఇలా ఎంత నలగొడితే అంత నూనె రావాలి, ఎంత దంచితే అంత పరిశుద్ధాత్మ పరిమళము మనలో నుంచి రావాలి. పౌలు భక్తుడు అంటాడు, మేము జీవపు వాసనగా నశించిన వారి మరణపు వాసనగాను ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయం అంటే క్రీస్తు సువాసన మేము వ్యాపింప చేస్తున్నాం. యేసుకు పరిమళ వాసనగా మనం అప్పగించుకుందాం అన్నట్టు. ఇలా క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణమర్పించెనని స్వస్థపరచెని నిర్దోషముగా ముడత కలంకము లేనిదిగా మహిమాయుక్తంబుగా నిలుపగొరే యేసువా, మహిమాయుక్తంబుగా నిలుపగొరే యేసువా, సహించువా త్రిగుణాలు
సుగంధాభిషేకము పొందితివే. సుగంధాభిషేకం ఉందా? కంప కొడుతున్నామా ఎక్కడైనా ఆధ్యాత్మిక జీవితంలో? మా పాస్టర్ గారు ఉండేవారు ఇలా, దానియేలు గారు. ఆ పాట పాడినప్పుడల్లా సుగంధాభిషేకం ఉందా, సుగంధ వాసన ఉందా, చుట్టవాసన ఉందా అంటారు. చర్చిలో కొంతమంది ఎంత చెప్పినా పాస్టర్ గారి ముసలమ్మలు మానేవారు కాదు. కాబట్టి బయట దాకా వచ్చి చర్చి గోడ మీద బయట పెట్టి అమ్మ లోపల రాకూడదు వచ్చి మొత్తానికి ఆయన రాసి 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 మానిపించేశారు. మాన మనసు పొందేదాకా ఒప్పుకోరు. ఏమంటే ఏదైనా కనబడుతుంది వాళ్ళకి పునాది హెబ్రోన్లు ఎప్పుడు అడిగేవారు సువాసన ఉందా, చుట్టవాసన ఉందా. ఇలా ఒకసారి మనం పరీక్షించుకోవాలి. యేసునాథుని కొరకు మనం పరిమళ వాసనగా ఉన్నామా? క్రీస్తు పరిమళ వాసనగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఇలా పరిమళ వాసనగా ఆయన అప్పగించుకున్నాడు. ఇలా ఆయన వాసన బట్టి మన కంపు కనబడటం లేదు తండ్రి అయిన దేవునికి. ఇలా ఏమండి మనం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మన కంపుగా కొడుతున్నాం దేవునికి. మధ్యలో వచ్చేస్తున్నాడు యేసయ్య ఇలాగా. ఇప్పుడు చూడు ప్రభు వాసన. చెప్పు, విను విను విను. లేకపోతే ప్రియుల ఒక్క సెకండ్ దేవుడు మన దగ్గరకు వస్తే ఒట్టు మట్టి వాసన కొడతాం మనం. ఏమండి కపటము, వేషధారణ, అసూయ, ఎన్నో అపవిత్ర కోరికలు, ఆలోచనలు, దేవునికి విరోధమైన మృగ లక్షణాలు, మట్టి వాసన కొడుతున్నాం మనం. దేవునికి ఇంపుగా ఎలా మారామంటే యేసయ్య ఒక పరిమళ వాసనలాగా మన చుట్టూ కూడా కప్పబడిపోయాడు. యేసయ్య వాసన చూసి మనల్ని అంగీకరిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. కాస్త యేసును తొలగించి చూస్తే అడ్రస్సే ఉన్నాం మనం. ఆయనే మనకు పరిమళ వాసన. మన పరిమళ వాసన ఆయన మనకు అనుగ్రహించాడు ఆత్మాభిషేకానికి. అభిషేకం పొందిన వాడు యేసు కొరకు పరిమళ వాసనగా ఉండగలడు. ఒలీవ చెట్టు వలె ఉండాలి మనం దేవుని బల్ల చుట్టూ. ఇలా దేవుని బల్ల అనగా దేవుని సంఘము. దేవుని సంఘములో మనందరం ఎలా ఉండాలి? ఒలీవ మొక్కల్లా ఉండాలి. ఇలా నిన్ను ఎంత ఇబ్బందులు పాలు చేసిన దుష్టుడు, ఏమంటే నీ వారు ఎన్ని కష్టాలు పాలు చేసినా, నిన్ను ఎంత నలగగొట్టబడితే అంత మనలోంచి ఏం రావాలి? తైలం రావాలి. ఉంటే వస్తుంది తైలం, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. అభిషేకము లేకుండా అనేది ప్రియులారా దేవుని చిత్తము కాదు. అభిషేకం పొందుకొని క్రైస్తవ జీవితం జీవించుటే దేవుని యొక్క చిత్తం. పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వాగ్దానం చేయబడ్డాడు. మనం ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకొనకుండా బలమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడం సాధ్యము కాదు. ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందండి. ఇలా ఆత్మాభిషేకం కలిగిన వాడికి ఆత్మాభిషేకం లేని వాడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈజీగా తెలిసిపోతుంది. అది ఎన్ని డిగ్రీలు డాక్టరేట్లు పెట్టుకొని తెలిసిపోతుంది. చప్పగా మాట్లాడుతున్నాడు. ఏమండి ఏదో కొద్దువా, ఏమంటే అన్ని బాగానే చెప్తున్నాడు కానీ ఏదో మిస్ అయిపోయింది. ఇలా అదే పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే వచ్చే తేడా. ఇలా అంతా ఏమండి మాట నేర్పరితనమవుతా ఎంతగా మాట్లాడినా ఏమండి దేవుని ఆత్మానుభవం కలిగిన వారికి తెలిసిపోతుంది. సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉందండి, ఏదో అయిపోయింది. ఇలా ఒక దైవజనుడు పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటో చెప్పలేం కానీ అది ఒక వ్యక్తిలో ఉందో లేదో చెప్పగలం. ఇలా అది అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కష్టం. వాట్ ఈస్ అనాయింటింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటే వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఇది ఇలా ఉంటుంది అని చెప్పడం సాధ్యపడుతుంది. కానీ ఒక వ్యక్తిలో ఉందో లేదో ఈజీగా చెప్పారు. పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాడు చూసినా అదేంటో ప్రియులారా, ఆ చూపులు వేరే, ఆయన మాటలు వేరే, ఆయన నడక వేరే. ఏమండి అతను మాట్లాడిన, అతను గద్దించిన చాలా మెత్తగా ఉంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకం కలిగినటువంటి వ్యక్తి కోపపడినా, తిట్టినా, గద్దించినా అదేదో చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఇలా అభిషేకం లేని వాడు ప్రేమగా పలకరించిన ఎక్కడో గుచ్చుకున్నట్టు ఉంటుంది, ఎక్కడో ముళ్ళు గుచ్చుకున్నట్లుగా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. అభిషేకం తెలిసిపోతుంది ఒక వ్యక్తికి. అభిషేకం కలిగి మాట్లాడుతున్నారు. దేవుని బిడలారా, జ్ఞానయుక్తము కలిగి ఏమంటే ఎంతో నేర్పుతో అభిషేకం లేకుండా మాట్లాడి
ఏమంటే ఒక్క ఆత్మను కూడా సంపాదించలేరు. అభిషేకముతో ఉట్టి కథలు చెప్పు, 100 మంది కన్నీరు కాచి మారు మనసు పొందుతారు. భక్సింగ్ అయ్య గారు పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వారు. ఆయన చాలామంది అపార్థం చేసుకున్నారు. ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం నమ్మడని చాలా తప్పు. ఆయన దేవుని అభిషేకం పొందినవారు. భాషల వరం ఒకటే కాదు, పరిశుద్ధాత్మతో దేవుని అభిషేకానికి రుజువు. అది నేర్చుకోవాలి. ఇలా ఇంకా కృపావరాలు ఎన్నో ఉన్నాయి. కొందరికి అన్య భాషలు అన్నాడు, అంటే అందరికీ కాదు కదా, కొందరికి ఆ వరం అన్నాడు. ఇలా దాన్ని సిద్ధాంతీకరించకూడదు. అన్య భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు అనకూడదు. ఇలా మరి ఒకసారి అన్య భాషలు మాట్లాడినటువంటి కొందరు దైవజనులు 1000 మందిని క్రీస్తులో నడిపించారు. వారి మీద అభిషేకం లేదా ఏంటి? ఇలా భక్సింగయ్య గారికి ఏమంటే స్లైట్గా తడబాటు నోట్లోనే కొంచెం నత్తిగా అప్పుడప్పుడు మాట తడబోతుంది. ఏ మర్మాలు చెప్పేవారు కాదు, ఏ రుజువులు, ఏ తర్కం చెప్పేవారు కాదు, ఏదో చిన్న చిన్న ఉపమానాలతో చెప్పేవారట. ఇలా తప్పిపోయిన కుమారుడు కాదు, తప్పులేని కోరి కాదు, తెలియకుండానే సభలో నుండి కన్నీరు కార్చి ఏడ్చి గుండెలు బాదుకొని మారు మనసు పొందేవారు. అదే మాట అంతకంటే నేర్పరతనంతో చెబితే ఒక్కరు రాడు. ఏమండి, డిఫరెన్స్ ఈజ్ ఇన్ ద అనాయింటింగ్. పరిశుద్ధాత్మ అభిషేకంలో ఆ తేడా ఉంటుంది. ఏమండి, వేదాల జాన్ గారు అంటారు, ఆత్మ పరిశుద్ధాత్మ లేనిది బ్రతికే బ్రతుకు కాదంట. పరిశుద్ధాత్మ లేకపోతే అసలు బ్రతికే. దేవుని బిడ్డలారా, దేవుని భోజనం బల్ల చుట్టూ మనం ఎలా ఉండాలి? ఒలివ మొక్కల్లా ఉండాలి. తైలం ఉండాలి మనలో. ఆత్మాభిషేకం ఉండాలి. ప్రభువా నన్ను అభిషేకించని అడగాలి. వెరీ డిఫరెన్స్. ఇలా నువ్వు ఆత్మాభిషేకం పొందుకుంటే నువ్వు సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తావంటే నీ దగ్గర ఏదో ఒక తెలియని ఆకర్షణ వచ్చేస్తుంది. అది మనలో కాదు, మన మీద ఉన్న అభిషేకము చూపించే ప్రభావం. ఇలా తెలియదు ఎందుకోసారి అతడంటే ఎందుకు మాకు ఇష్టం కలుగుతుంది, అతనికి ప్రేమ కలుగుతుంది. అతడు తిట్టినా కొట్టినా అతడే మాకు నాయకుడు, అతడే వాళ్ళు అంటే అనాయింటింగ్. అది ఇలా నీవు అలాగ అభిషేకం పొందితే ఏమండి క్రీస్తు కొరకు అనేక మంది వ్యక్తులను సంపాదించగలుగుతావు, అనేక మందిని క్రీస్తు చెంతకు ఆకర్షించగలుగుతావు. యేసయ్య మనకి ఇచ్చిన పేరు ఒలీవ మొక్కలు. మనం ఉంటున్నాము అలాగ. ఇలా ఏమండి, యేసుప్రభు వారు వయస్సునందును జ్ఞానమునందును ఏమండి బ్రదర్ చెప్పారు ఇందాక, మనుషుల దయ్యందును దేవుని దయ్యందును వర్ధిల్లుచున్నాను. ఇలా కారణం ఏంటంటే ఆయన కొలత లేకుండా ఆత్మను పొందినవాడు. ఇలా యేసుప్రభు వారి మీద అభిషేకం ఉన్నది కనుక అన్ని విషయముల అభివృద్ధి అనేది జరిగింది. అభిషేకం ముఖ్యమైనది. ఇలా అడిగి పొందుకోవాలి. అభిషేకం ఒకసారి పొందితే చాలదు, మళ్ళీ మళ్ళీ అడగాలి. ఖర్చు అయిపోతుంది అభిషేకం. ఇలా పెట్రోల్లో ఏమంటే ప్రయాణం చేసే కొద్దీ పెట్రోల్ ఎలా బండిలో అయిపోతుందో, ఆత్మీయ జీవితంలో మనం పోరాడుతున్న కొద్దీ అనేక మందిని మనం క్రీస్తుకు ఆకర్షించే కొద్దీ మనలో కూడా పరిశుద్ధాత్మ అభిషేకపు లెవెల్స్ ఏమవుతాయి? తగ్గుతాయి. ఎప్పటికప్పుడు మనం పొందుకోవాలి. ఎప్పటికప్పుడు మనం ఫిలప్ చేసుకుంటూ ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను అభిషేకించున్నాను, ఆత్మతో నింపు. ఇలా మనకు ప్రభు దయచేసిన గొప్ప మేలు మనకు తన పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించాడు. మనం చేస్తున్నది ఏంటంటే అభిషేకాన్ని, తైలాన్ని మనం నింపుకోవాలి. అప్పుడు మనల్ని దంచినా నలిపినా ఏమొస్తుంది? మనలో నుండి అభిషేకం వస్తుంది. అభిషేకం లేని వాడిని గిల్లితే వాడు గిల్లుతాడు. అభిషేకంలో తిడితే వాడు తిడతాడు. అభిషేకం లేని వాడికి చేస్తే కీడు చేస్తే ప్రతి కీడు చేస్తాడు. కానీ అభిషేకం కలిగిన వానికి ఏమండి వాడి సిస్టమే వేరే, వాడి బాడీ సిస్టమ్ వేరే, వాడి యొక్క స్పిరిచువాలిటీ సిస్టమ్ వేరే. ఎంత ప్రతికూలత వస్తే అంత పరిమళిస్తాడు, అంత ప్రజ్వలిస్తాడు, అంత బలవంతుడు అవుతాడు. సాధారణకి భయం వేసి వీని శ్రమ పెట్టకుండా ఉండడమే మంచిది అనుకుంటాడు. వీని కదపకుండా ఉండడమే మంచిది, వీని శోధించకుండా ఉండడమే మంచిది అనుకుంటాడు. ఇలా ఎందుకంటే వారి మీదకి వస్తున్న కొద్దీ, నలగొట్టబడుతున్న కొద్దీ అభిషేకం కలిగిన వాడు మరింత పరిమళాన్ని వ్యాపింపజేస్తాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు మనకు చేసిన ఉపకారములను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన కౌగిట్లో మనం ఫలించే ద్రాక్షవల్లి ఉంటున్నాము. ఏమంటే ద్రాక్షారసం మనుషులను, దేవుణ్ణి కూడా సంతోషపెడుతుందని పాత నిబంధనలు, న్యాయాధిపతుల గ్రంథములు మనకు తెలుసు. లేదా ఒక మాట దయచేసి ద్రాక్షారస రసము న్యాయాధిపతుల గ్రంథము
చెట్లన్నీ అడిగాయట, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావల్లితో అడుగుగా, ద్రాక్షావల్లి ఒక మాట అన్నదండి, దేవునిని మానవులను సంతోషపెట్టు, ఓ నా ద్రాక్షారసమును నేను ఇయ్యకమాని అటు ఇటు ఊగడానికి నేను వస్తానా అన్నది. సందర్భం వేరే కానీ అక్కడ మనకు ఒక పాఠం పరిశుద్ధాత్మ దేవుడు దాచించారు. ద్రాక్షావల్లి ఏం చేస్తుందట? మనుషులను దేవుని సంతోషపెట్టే నా ద్రాక్షారసము. అది భౌతిక సంబంధమైన ద్రాక్షారసం కాదు. ఏముంది? మామూలు ద్రాక్షారసం దేవుని సంతోషపెడుతుందా? ఏముంది? అలాగైతే రోజు మనం అర్పిద్దాం ప్రార్థనలు, ప్రభువా వచ్చిన ఆయన ద్రాక్షారసం స్వీకరించు. ఋగ్వేదంలో యజుర్వేదంలో ఇంద్రుని సోమరసానికి ఆహ్వానించినట్లుగా, ఇంద్రుడా సోమమునకు వేంచేయము నీ కొరకు సోమము సిద్ధపరచుకున్నట్లుగా కాదు ఇలా. ఆ ద్రాక్షారసము విశ్వాస జీవితంలో ఉన్నటువంటి దేవునికి ఇంపైన క్రియలు, ప్రభువుని సంతోషపెట్టే క్రియలు. ద్రాక్షారసము అంటే అర్థం ఏంటి? ప్రభువును సంతోషపెట్టే క్రియలు. నేను దేవుణ్ణి మానవులను నా ద్రాక్షారసం వల్ల సంతోషపెడుతున్నాను అన్నది ద్రాక్షావళి. ద్రాక్షావళిగా మనము దేవుని సంతోషపెట్ట బద్దులమై ఉన్నాం. దేవుని సంతోషపెట్టడంలో ఒక మాట చెబుతున్నా, మనుషులు సంతోషపడకపోయినా మనకి ఇబ్బంది లేదు. ఇలా ఒకసారి ఏమంటే మనుషుల దయను సంపాదించుకోవాలని ప్రయత్నం చేసి దేవుని దయకు దూరం అయిపోయాం అనుకోండి, మనకు చాలా నష్టం వచ్చేస్తుంది. ఇలా ముందు సంపాదించుకోవాల్సింది దేవుని దయ. ముందు సంపాదించుకోవాలి ఏంటి? దేవుని దయ సంపాదించుకోవాలి. ఇలా మనుషులు కొంతమంది దయ చూపించగలరు, దయ చూపించగలరు. దేవుని దయ కలిగిన వారిని అందరూ దయ చూపిస్తారా? ఓపిరయ్య గారు దేవుని దయ పొందుకున్నారు, మనుషులందరూ దయ చూపుతున్నారా? దయా కనికరం లేదు, అంతే. ఇంకా చెప్పుకోకూడదు. ఇట్లా ఏమి కనికరం దయా లేదు. అలాగా ఏమంటే ఆయన విమర్శిస్తున్నారు, ఆయన కష్టాలను అర్థం చేసుకోవాలి, ఆయన వేదన అర్థం కాదు, ఆయన దర్శనం అర్థం కాదు, ఆయన ప్రేమ అర్థం కాదు. ఆయన దేవుని దయ పొందుకున్నాడు అని ఆయన ప్రత్యక్షతలే సాక్ష్యం ఇస్తున్నాయి, ఆయన ప్రవర్తన సాక్ష్యం ఇస్తుంది, ఆయన ద్వారా దేవుడు రచింపజేసిన గ్రంథాలు సాక్ష్యం ఇస్తున్నాయి. అని మనుషుల దయ పొందుకోలేదు. మనుషుల దయ పొందుకోవాలని ఎంతోమంది ప్రయత్నించారు. ఈ రోజుల్లో కనబడుతున్నారు మనుషుల దిశకు గొప్పవాళ్ళ, కానీ దేవుని దయకు ఏమైపోయారు? దూరం అయిపోయారు. దేవుని దయ లేదు, దేవుడు బయలుపరిచిన విషయాలు లేవు. ఒక ఆయన ఉన్నాడు. ఇలా నిన్న మనం కూటంలో చూసాం, మనుషులందరి దృష్టికి చాలా గనుడు, బిషప్ తండ్రి మళ్ళీ. ఏమంటే కానీ ఏం చేద్దాం, బైబిల్లో ఉన్నటువంటి మూల పాఠమైన విషయము కూడా తెలియదు. రాకడ సమయంలో ఆ యోధా యువకులను పట్టుకొని హానోకు ఏలియాలని అనేస్తున్నాడు. మనుషులందరూ తప్పక చావాలి కాబట్టి హానోకు ఏలియాలు చావలేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ వచ్చి చచ్చిపోతారు అంటున్నాడు. విన్నారు నిన్న మన పిల్లలు. ప్రేమపూర్వకంగా వెళ్ళి అడిగాను, నాన్నగారు మీరు చాలా మంచి మెసేజ్ చెప్పారండి, మరి రాకడలో ఎంతో మంది చచ్చిపోకుండా ఎత్తపడతారు కదా, వాళ్ళు ఎప్పుడు చచ్చిపోవాలంటారు? రాకడలో ఎంతో మంది మరణము చూడకుండానే సజీవులుగా ఆ మీద సజీవులమై నిలిచి ఉండు మనము ఆకాశమన్న మేఘం మీద కొనుక్కోబడతాం అన్నది కదా, మరి వారిని ఎప్పుడు చంపుతారు అంటే భోంచేసావా బ్రదర్? నేను ముదురు కదా ఫాస్టింగ్ అండి నేను చెప్పడం. అది పూర్తిగా నేను ధ్యానించలేదు. ధ్యానించకపోతే సభా మీద వేదిక మీద అది ఎందుకు చెప్పారండి? పూర్తిగా అదేంటో సత్యము తెలియనప్పుడు దాన్ని ఎందుకు చెప్పారంటే రివర్స్లో అడుగుతున్నాను. మరి మరణం చూడక బ్రతుకు నలుడేవాడని ఉంది కదా అంటే అలా అడగండి, దానికి వ్యాఖ్యానం ఏంటో అడగండి. మరణ బంధకములో నుండి తప్పించుకోవడం మానవ శక్తి వలన సాధ్యం కాదన్నది ఆ వాక్యభావం, అంతే తప్ప మనము చూడకన్నారు బ్రతుకుడేవాడంటే ప్రతి ఒక్కరిని చంపాలని కాదు. ఇలారా మనుషులదే ఉంది వాస్తవం. ఎందుకు చెప్తున్నానంటే అతన్ని మంచిపరచాలని కాదు, ఎన్నో యోగ్యతలు ఉన్నాయి, ఎంతో ఏమంటే ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా ఒక పెద్ద సంఘానికి ఆయన పాస్టర్ గారు
చెబుతుంది ఏంటంటే మనుషుల దయ ఉంది కానీ దేవుని దయలో ఏమైంది? లోపం ఉంది. ఇలా దేవుడే దయ చూపితే ఆ చిన్న విషయం అతనికి తెలియదా? ప్రత్యక్షపరచబడదా? వాస్తవాలను మనం గమనించాలి. ఏంటంటే మనము దేవుని దయ కొరకు ఎక్కువగా ప్రయాసపడాలి. ఇలా తర్వాత దేవుణ్ణి ఇష్టపడే మనుషుల దయ ఎలాగో వస్తుంది. మీరందరూ ప్రభుని ఇష్టపడ్డారు కాబట్టి దేవుని దయ కలిగినటువంటి వ్యక్తిని ఇష్టపడతారు. ప్రభు మార్గం సరిగ్గా నడవటం లేదనుకోండి, దేవుని దయ పొందిన వ్యక్తిని ఇష్టపడరు. ఇలా దేవునితో సమాధానంగా ఉన్నవారు అందరూ సమాధానం కలిగే ఉంటారు. సమాధానం ఇద్దరు వ్యక్తులు లేదు అంటే అర్థం ఏంటి? ఇద్దరిలో ఎవరో వ్యక్తి దేవునితో అసమాధానంగా, అది అర్థం. ఇలా ఇద్దరు దేవునితో సమాధానంగా ఉండి వీళ్ళిద్దరు అసమాధానంగా ఉండడం సాధ్యం కాదు. నేను దేవునితో సమాధానంగా ఉన్నావు, నీవు దేవునితో సమాధానంగా ఉన్నావు, మన ఇద్దరం అసమాధానంగా ఉండడం సాధ్యం కాదు. అది ఒప్పుకోదు, అది కాంట్రరీ పూర్తిగా. నీవన్నా నేనైనా ఎక్కడో దేవునితో అసమాధాన పడి ఉండాలి. అప్పుడే మన మధ్యలో ఏం నెలకొంటుంది? అసమాధానం నెలకొంటుంది. దిద్దుకోవాలి. ఇలా ఏమండి, దేవుని దయ మనం సంపాదించుకోవాలన్నా, ఏమండి మనుషుల దయ, ఏమన్నా దేవునికి ఇష్టలైన మనుషుల దయ సంపాదించుకోవాలన్నా, జ్ఞానమందు అభివృద్ధి చెందాలన్నా, మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలన్న తైలము మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఇలా తైలము చేత మనం నింపబడాలి. అప్పుడు తప్పక వీటన్నిటి విషయంలో అభివృద్ధి చెందుతాం. ఎవరు మన అభివృద్ధిని ఆపలేరు. ఇలా ఏ శక్తి ఆపలేరు. అభిషేకం పొందినవాడు సాతానికి చాలా డేంజరస్ పర్సన్. ఇలా ఎప్పుడు సాతాను వాడి విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉంటాడు. వానికి ఏమండి సాతాను వాడిని ఎక్కువ శత్రువుగా ఎంచుకుంటుంటాడు. దేవుని ప్రణాళికలు అతడు చాలా దివ్యమైనటువంటి సాధనంగా వాడబడతాడు. ఇలా మన అభిషేకం పొందుకున్నాం, అభిషేకము కలిగి ఏమంటే మన ఆత్మీయ జీవితంలో కట్టుకుంటే ఆ తేడా అనేది అందరికీ తెలిసిపోతుంది. అడగాలి, ప్రభువా నన్ను అభిషేకం. మనకు ప్రభువు చేసిన మేలు అదొకటి. ఇలా తన అడుగు వారికి ఆయన నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించింది కదా. మనకు అనుగ్రహించాడు ఈ తరం ఇమ్మానుయేల్. అడిగి మనం ఆయన అభిషేకాన్ని పొందుకోవాలి. అటు కృప ప్రభు మనందరికీ ప్రసాదించింది కాక నుండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు లోపాలు కూడా చూపుతున్నాయి తండ్రి. నాయన పలుమార్లు ప్రభువా తప్పిపోచున్నావు కన్న తండ్రి. నాయన పేతురు భక్తుడు నీటి మీద నడుచున్నట్లు మా ఎదుట ఈ నీటి మీద నడక యాత్ర నాయన ఉందని మేము పలుమార్లు చూస్తున్నాం ప్రభువా. అయ్యా ఈ నీటిపై మేము నడవలేకపోతున్నాం. మా శక్తి వల్ల మా బలం చేత ఈ నీటి మీద నడకను ప్రభువా మేము కొనసాగించలేము తండ్రి. మీ పరిశుద్ధ ఆత్మ శక్తి చేత ప్రభువా తండ్రి నాయన మమ్మల్ని నింపి ప్రభువా అయ్యా తండ్రి ఈ నీటిపై యాత్రను ప్రభువా మా చేత నాయన నడిపింప చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా.
చక్కటి చేప ఆకారంలోని కేక్ ఇక్కడ ఉంచబడింది. తండ్రి, మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి, ఈ సమయంలో మీ దాసుని ద్వారా మాకు అనుగ్రహించిన లేఖన భాగం కొరకు కూడా వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. మా విశ్వాసుల సంఘం నాయన తండ్రి, ఒలివ మొక్కల వలె ఉండి తండ్రి ప్రభా, మీ కొరకు ఫలించే విధంగా ఉండటం మాకు ప్రభా, మనము సమీపించిన కొద్ది ప్రభా తండ్రి, మరి ఎక్కువగా కూడుకొని చొని దివ్య వాక్యాన్ని ప్రభా మరి ఒకసారి ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రభా నీ బిడ్డ ద్వారా తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు మరి ఒకసారి ప్రభా మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయం అంతా మీరు మా మధ్య నుండి సంచరించి తండ్రి మీ కార్యాన్ని చేయండి నాయన. కేక్ కట్ చేసే విషయంలో మీరు సహాయం చేయండి. మిగతా చూడాలండి ఇటు సైడ్ తర్వాత ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం మరి మిగిలిన వారు వచ్చి తినిపించచ్చు. నువ్వు పెడతావా? చిన్న తినిపించుకున్నా చూడండి, నాగా చూడండి.